తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు బెంగాల్లో బంగ్లాదేశీలు అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారేమో, అంతే తప్పించి వాళ్ళకి ఏ ఉగ్రవాదులతో సంబంధాలు ఉండదనినే అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నది. ముంబాయి పోలీసులు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి షమీమ్ అహ్మద్, జమీల్ అఖ్తర్, అఫ్తాబ్ అన్వర్ ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏంటయ్యా అంటే బాంబు బ్లాస్ట్ కేసులో, షిప్పూర్ హౌరాలో జరిగినటువంటి షిప్పూర్ బాంబు బ్లాస్ట్ కేసులో అక్కడ పేలుడు సృష్టించి ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నటువంటిది మొన్న ఎన్నికల సందర్భంగా పేలుడు జరిగింది కదా, వీళ్ళేనట. అక్కడ పేలుడు సృష్టించి ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి పారిపోయి ముంబైకి వచ్చేశారు. ముంబైలో కూడా ఇట్లాంటిదే ఒక ఇన్సిడెంట్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు వాళ్ళని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షమీమ్ అహ్మద్ అనేటటువంటి వాడు తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ షమీమా బాను భర్త కూడా కావడంతో అసలు విషయం అన్నది అందరికీ అర్థమైంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్నటువంటిది.